విశాఖలో పరుగులు పెట్టేందుకు ఎలక్ట్రిక్ బస్సులు రెడీ అయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం రోజున 20 బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. మరో 80 బస్సులు 1-2 నెలల్లో విశాఖ వస్తున్నాయి. ఈ బస్సుల కోసం సిటీలో 2 బస్టాండ్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈవీ బస్సులపై విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖలో ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డు మీదకి వస్తున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా సింహపురి డిపో అలాగే గాజువాక 2 డిపో అనే 2 డిపోలను సిద్ధం చేస్తున్నారు. సుమారుగా 100 బస్సులు పైగానే విశాఖ వచ్చే అవకాశం ఉంది. అందులో మొదటి దశలో 20 బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి ఆర్ఎం అప్పలనాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలక్ట్రికల్ బస్సులు విశాఖపట్నంలో ప్రారంభమవుతున్నాయి. వీటి నిర్వహణ ఎలాగా, వీటి కోసం ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారాలండి. మనం అందరం ఎదురు చూస్తున్న విశాఖపట్నానికి 100 బస్సులు మనకు శాంక్షన్ అయ్యాయండి. 100 బస్సుల్లో ఆల్రెడీ 4 బస్సులు, ఏదైతే 20 బస్సులు భోగాపురం విశాఖపట్నం కేటాయించిందో ప్రభుత్వం, ఆల్రెడీ 4 బస్సులు చేరాయి. మిగతా బస్సులు కూడా, మిగతా 16 బస్సులు కూడా 23వ తారీఖు కల్లా మిగతా 16 బస్సులు కూడా వస్తాయి. ఈ ప్రత్యేకించి భోగాపురం కన్నా ఎక్స్క్లూజివ్గా మేము తిప్పడానికి ప్లాన్ చేస్తాం. వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. అదేవిధంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో, అంటే ఎలక్ట్రికల్ కొత్త విషయం కాబట్టి బ్యాటరీసు, అక్కడ ఉన్న ట్రాక్షన్ మోటార్సు, ఈ రకమైన అన్నీ కూడా, అక్కడ కెమెరాస్, అన్ని రకాలవి కూడా టెక్నికల్ ట్రైనింగ్ అవుతుంది. అదేవిధంగా డ్రైవర్స్, మామూలు డ్రైవర్లు కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు 12 మీటర్ల బస్సు ఇది. ఈ 12 మీటర్ల బస్సులు కూడా లోపలంతా ఏసీ ఉంటుంది, కెమెరాలు 4 వైపులు ఉంటాయి. ఆటోమేటిక్గా డోరు క్లోజ్ అయ్యాకే అది బస్సు కదులుతుంది. ఇలాంటి ఆస్పెక్ట్స్, కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి కూడా ట్రైనింగ్ అవుతుంది. ఇది 1వ తారీఖు కల్లా మేము ఈ బస్సులన్నీ కూడా సిద్ధం చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో భోగాపురంలోనే ఈ బస్సులన్నీ ఓపెన్ చేసి వద్దామనేది ఒక ప్రణాళిక ప్రకారంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా అన్ని ప్లానింగ్ చేస్తామండి. ఇవన్నీ 20 బస్సులు కూడా రూట్లు కూడా మేము సుమారుగా ఫైనలైజ్ చేయడింది. 10 బస్సులు మనకి ఎన్ఏడి కొత్త రోడ్డు, అదేవిధంగా గురుద్వార్ మద్దిలపాలెం మీదుగా ఇటు ఆనందపురం, తగరపవలస, భోగాపురంకి 10 బస్సులు ప్రతి అరగంటకి. అదేవిధంగా ఉన్న 10 బస్సులు కూడా మన సింధియా మీదుగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అండ్ వడా పార్క్, బైచ్ రోడ్ ఏదైతే ఉందో రుషికొండ కనెక్ట్ చేసుకొని, ఐటీ పార్క్ కనెక్ట్ చేసుకొని, ఇది మారికవలస కనెక్ట్ చేసుకొని ఈ 10 బస్సులు అరగంట, అంటే డిఫరెంట్ సర్వేలు చేశాము. ఆ సర్వేలో ఈ రూట్ అయితే మ్యాక్సిమం కవర్ అవుతుంది అన్నది దృక్పథంతో మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎంత త్వరలో తీసుకెళ్లాలో అంత త్వరలో తీసుకెళ్ళాలని అన్ని రకాలైన ఏర్పాట్లు మేము చేసుకున్నామండి. సింహపురి డిపో ఎలా ప్రత్యేకతలు ఏమిటి? ఈవీ బస్సుల కోసం సంసిద్ధం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? మనం సింహపురి వచ్చేసరికి అది ఎక్స్క్లూజివ్గా 4 ఎకరాలు ఉంది, 2.5 ఎకరాల వరకు ఎక్స్క్లూజివ్గా మేము ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా మొన్న కూడా మా అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. దీన్ని విజిట్ చేసిన తర్వాత ఈ బస్సులన్నీ కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మరు, ఆల్రెడీ ఈపీడీసీఎల్ వాళ్ళు కూడా మనకి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మిగతా లోకల్ వర్క్ అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి మిగతా వర్క్స్ అన్ని తరుంది. ఇవి కూడా ఒక 2 నెలల్లో సింహపురి కూడా రెడీ. అదేవిధంగా గాజువాక్ కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది. ఇది కూడా 2 నెలల్లో, నెలన్నరలో కూడా ఛార్జింగ్ స్టేషన్ ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఈ 2 డిపోల్లో కూడా 50 చొప్పున ఈ 20 బస్సులు భోగాపురం ఎడిషనల్గా వస్తాయి. మిగతా 80 బస్సులు కూడా 50 బస్సులు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తామండి. ముఖ్యంగా అవి ఎలక్ట్రికల్ వెహికల్స్, అంటే ఈవీ బస్సులు, వీటికి ఛార్జింగ్ అయిపోతే మధ్యలో ఎలాగా, వీటి కోసం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కానీ, ఎందుకంటే విశాఖపట్నం నుంచి భోగాపురం ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఎక్కడెక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునేటువంటి ఏర్పాటు చేయడం కోసం సన్నాహం చేస్తున్నారు. అదేనండి, మన దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీలో డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది ఇది ఇన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది. అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉన్నదో చెప్తామంటే భోగాపురంలో కూడా సెపరేట్ 3 ఛార్జింగ్ స్టేషన్లు జేఎంఆర్ ఎయిర్పోర్ట్లో చేశారు. అక్కడ ఛార్జింగ్ స్టేషన్ అవుతుంది. అదే కాకుండా ద్వారకా బస్ స్టేషన్లో ఒక ఛార్జింగ్, అదేవిధంగా మద్దిలపాలెంలో ఒక ఛార్జింగ్, ఇంటర్మీడియట్ బీచ్ రోడ్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టైఅప్ చేసుకున్నామండి. ఎక్కడ ఏ రకంగా మధ్యలో కూడా ఆగకుండా ఆటోమేటిక్గా ఆగంగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసేలా కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. ఛార్జింగ్ స్టేషన్స్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ వస్తుంటుంది. మానిటరింగ్ స్టేషన్ కూడా ద్వారకా బస్ స్టేషన్లో ఉంటుంది. ఈ బస్సులన్నీ ఎక్కడ ఛార్జింగ్లో ఉన్నాయి, ఏ టైంలో వెళ్తున్నాయి, బస్సులు కలిసి తిరుగుతున్నాయా అన్నది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా విశాఖపట్నం ఈ 20 బస్సులు ఎక్స్క్లూజివ్గా ఉన్న తర్వాత 80 బస్సులు, మొత్తం 100 బస్సులు కూడా
ఒక 4 నెలలు 3 నెలల్లో ఇవన్నీ వస్తాయి. దీనికి తగ్గట్టు షెడ్యూలింగ్స్ కూడా మేము రెడీ చేసాము. ఈ తగ్గట్టుగా ప్రయాణికులకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్లో పెరుగుతుంది కాబట్టి అర్బన్ ట్రాన్స్పోర్ట్లో అందరూ కూడా ఆర్టీసీ బస్సునే ఎంచుకునే పరిస్థితి ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. ఈ రకంగా ఈ పొల్యూషన్ తగ్గాలన్నా లేకపోతే ఇది తగ్గాలన్నా కూడా ఎలక్ట్రికల్ బస్సులు అవసరం ఉంది కాబట్టి, సిటీ పెరుగుతుంది కాబట్టి పొల్యూషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఎలక్ట్రికల్ బస్సులను పూర్తిగా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.